నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తోంది ఒక స్టోరీ కాదు, ఒక హృదయ విదారక ఘటన. ఏంటది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్క ఫోటో కోసం, ఒక్క ఫోటో కోసం ఒక్క క్షణం ఆగారు. ఆ క్షణమే ఒక జీవితాన్ని పూర్తిగా ఆపేసింది. అది హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. అందమైన ప్రదేశం, కానీ ఆ రోజు అదే ప్రదేశం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫోటో కోసం ఆగిన అడుగు మరణానికి దారి తీస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ఊహించరు కదా. ఆదివారం ఉదయం కరెక్ట్గా 3 గంటల ప్రాంతం 32 ఏళ్ల శ్యామ్రాజ్ తన భార్యతో కలిసి ఒక చిన్న సంతోషం కోసం బయటకు వచ్చాడు. బ్రిడ్జ్ అందం, అక్కడ గాలి, ప్రశాంత వాతావరణం, కూల్ బ్రీజ్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అందుకే కేబుల్ బ్రిడ్జ్ అందం ఒక పక్క, ఆ గాలిని ఆస్వాదించాలనే ఆనందం ఒక పక్క. ఫోటో తీసుకుందామా అని చెప్పి భార్యని అడిగాడు. అవును, ఒక్క ఫోటో తీసుకుందామా అని చెప్పి అనుకుంది ఆ కుటుంబం, ఆ జంట. అంతే, ఆగారు. ఫుట్పాత్ దగ్గర కొన్ని క్షణాలు గడిపారు. ఆ తర్వాత ఫోటోకు ఫోజులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పి. అది ఒక జ్ఞాపకంగా కావాల్సిందే ఆ కుటుంబానికి, ఆ జంటకి. కానీ అదే టైంలో ఒక లగ్జరీ కారు హై స్పీడ్తో వచ్చింది. కంట్రోల్ తప్పింది, నేరుగా ఫుట్పాత్ పైకి ఎక్కేసింది. ఒక్క క్షణం ఆ జంటని ఢీకొట్టింది. నిజానికి శ్యామ్రాజ్ గాల్లోకి ఎగిరిపోయాడు. వెంటనే అక్కడే ఒక జీవితానికి బ్రేక్ పడింది. తన భార్య కళ్ళ ముందే తన భర్త పడిపోయాడు. చుట్టూతా రక్తం, ఆవహించేసిన భయం. కాపాడండి అంటూ అరిచిన ఆ గొంతు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు శ్యామ్రాజ్ని. డాక్టర్లు ప్రయత్నించారు, ప్రాణం కోసం పోరాటం జరిగింది. కానీ సాయంత్రానికి ఆ పోరాటం ఓడిపోయింది. పెళ్ళై 6 నెలలు కూడా గడవలేదు. ఇంకా చెప్పాలంటే కాళ్ళకు పెట్టిన ఆ పారాని ఇంకా ఆరిపోలేదు. కానీ ఒక జంట తన తోడుని కోల్పోయింది. కథ ఇక్కడితో ముగిసిపోయిందా? కాదు. ప్రమాదం చేసిన డ్రైవర్ పారిపోయాడు. కారు అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇది ప్రమాదం మాత్రమే కాదు, బాధ్యత లేకపోవడం. కారు రిజిస్ట్రేషన్ చెప్తాను, ఆ డీటెయిల్ గురించి. బెంగళూరుకి చెందిన కంపెనీది. ఆ కంపెనీ పేరు గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ కారు WB06B7003 క్వాంటమ్ మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఓవర్ స్పీడ్ అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. వ్యక్తం చేయడం కాదు, సీసీటీవీ ఫుటేజ్లో ఎస్కేప్ అయిన రికార్డ్ కూడా ఉంది. కానీ ముఖం మాత్రం క్లియర్గా లేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం హంట్, వేట కొనసాగుతోంది. కానీ ఇక్కడ ప్రశ్న ఒక్కటే, స్పీడ్ కోసం ప్రాణాలు తీసేయాలా? రోడ్డుపై నడిచే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? లగ్జరీ కారు ఉందంటే లైఫ్ అంత చీప్గా కనిపిస్తుందా? అంత చీప్ అవుతుందా? ఒక్క ఫోటో కోసం ఆగిన క్షణం ఇప్పుడు ఒక బాధగా మారిపోయింది. ఒక కన్నీటి సంద్రంగా నిలిచిపోయింది. ఒక భార్య ఇప్పుడు జ్ఞాపకాలతో ఒంటరిగా ఉండిపోయింది. ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదు, మన నిర్లక్ష్యానికి ఒక ఉదాహరణ. ఒక ఫోటో కోసం ఆగిన అడుగు చివరికి శ్వాస కోల్పోయింది, శాశ్వతంగా ఆగిపోయింది. ఎవరి నిర్లక్ష్యం ఇది? రంగుల లోకం కోసం కాదా? రంగుల లోకం కోసం ఏదో నగరాన్ని కంప్లీట్గా అందంగా చూపించాలని ఒక రంగుల ప్రయత్నం కోసం చేసిన ప్రయత్నం బాగానే ఉండింది, ఆర్భాటంగా ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత ఏమైపోయింది? నగరానికి గేట్వేగా మాట్లాడుకుంటూ ఉంటారే, ఇదే కేబుల్ బ్రిడ్జ్ని. ఈ గేట్వేని మృత్యువుకు గేట్వేగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారా అధికారులు? ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫ్రమ్ ద సొసైటీ. యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దిస్. నగరానికి గేట్వే దేనికి గేట్వే? మరణానికి, చావుకి గేట్వేగా మార్చే ప్రయత్నమా? అక్కడ గుంతలున్నాయి, పట్టించుకోరు.
ఒకప్పుడు ఇదే గేట్వేకి సంబంధించి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నేను వెళ్ళి రిపోర్ట్ చేసిన సందర్భం ప్రారంభమైన కొద్ది గంటల తర్వాత కనీసం బండి ఆగాలంటే రైమైన వచ్చేసాయి వెహికల్స్, పోలీస్ వెహికల్స్. ఐఎమ్ సారీ, ఆ రోజు వెహికల్స్ వచ్చేసి తరిమేసాయి ఎక్కడికక్కడ. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు కనీసం ఆగాలంటే భయపడిపోయేవారు. ఎక్కడ ఫైన్లు పడతాయో, ఎక్కడ పోలీసులు వచ్చి తరిమేస్తారని చెప్పి ఆ ఫుట్పాత్ మీద కాసేపు ఉండేవాళ్ళేమో. అండ్ లైటింగ్ గురించి మాట్లాడుకుంటే కేవలం కేబుల్ బ్రిడ్జ్కున్న లైటింగ్ మాత్రమే కాదు, మెరుమిట్లు గొలిపే కాంతులు, ఓ ఫ్లడ్ లైట్లో మేము వెళ్తున్నామా అనేంతలా అంత దేదీప్యమానంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? దాని కళ కోల్పోయింది. కనీసం అటుగా వెళ్ళాలంటే రీసెంట్గా నేను వెళ్ళిన సందర్భంలో నేనే షాక్ అయ్యా. ఏంటి, నేను కేబుల్ బ్రిడ్జ్ నుంచే వెళ్తున్నానా? ఆ కేబుల్ బ్రిడ్జ్కి ఎలాగా కలలేదు. అది ఏర్పాట్ల విషయంలో డబ్బులు లేక చేస్తున్నారంటే ఏదో అర్థం చేసుకుంటారు. కానీ ఒక రోడ్డు అన్న తర్వాత కనీసం విజిబిలిటీ ఉండాలి కదా, ఉంటుందా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అఫీషియల్స్, సో కాల్డ్ అఫీషియల్స్, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మౌనం మాత్రమే ఇక్కడ మిగిలిపోతోంది. సైలెన్స్, సిస్టమ్ సైలెన్స్, లీడింగ్ టు డిజాస్టర్స్, లీడింగ్ టు ఫెయిల్యూర్స్. 3 గంటల ప్రాంతంలో అక్కడ ఒక జంటకి ఎందుకు అనుమతి ఇవ్వడం జరిగింది? అండ్ మీకు తెలియదా బలవన్ మరణానికి పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని చెప్పి? పోలీసుల జాడెక్కడ? వెర్ ఇస్ ద సర్వైలెన్స్? ప్రశ్నలు 1 కాదు 2 కాదు, కొండంత ప్రశ్నలు ఈరోజు మీ మీద కురుస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక జంట హైదరాబాద్, సో కాల్డ్ హైదరాబాద్ అని ఇక్కడ బతుకుదామని చెప్పి వస్తే వాళ్ళ ప్రాణాలకి మనం కనీసం రక్షణ కల్పించలేమా? ఇది కేవలం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మాత్రమే పరిస్థితి కాదు. కేబుల్ బ్రిడ్జ్ నుంచి లోపలికి వెళ్ళండి, కాస్త లోపలికి వెళ్ళండి, హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఈ ఉంటాయి కదా సో కాల్. వెళితే రోడ్ల మీద నైట్ టైం పార్కింగ్స్, ఆఫ్ కోర్స్ నైట్ లైఫ్. హైదరాబాద్ అంటే నైట్ లైఫ్, ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ ఫర్ దాట్. బట్ నైట్ లైఫ్ అని చెప్పి మనుషులు ప్రాణాలతో చలగాట మారేసుకుంటారా? గత ఏడాది మాట్లాడుకోలేదా? ఒక అబ్బాయి తన డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, పెద్దంతల్లి గుడి ప్రాంతం దగ్గర వెనకాల నుంచి ఒక లగ్జరీస్ కారు వచ్చి కొట్టేస్తే ఆ కుటుంబం ఏమైపోయింది? ఒక దిక్కును కోల్పోలేదా? ఈ లగ్జరీ కార్స్ ఎందుకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లాంటి ప్రాంతాల్లో రాత్రి 2 గంటలు దాటిన తర్వాత, 1 గంట దాటిన తర్వాత ఒకసారి చూడండి. ఒకవేళ ఎవరైనా కళ్ళు మూసుకున్న అధికారులు ఉంటే కనుక కళ్ళు తెరిచి చూసే ప్రయత్నం చేయండి, ఎంత స్పీడ్తో వెళ్తున్నాయో. ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాం? డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. బట్ ఎందుకు ఈ స్పీడ్గా వెళ్తున్న కార్లకి ఎందుకు మనం లాక్ వేయలేకపోతున్నాం? ఎందుకు ముక్కుతాడు వేయలేకపోతున్నాం? ఎందుకు ప్రాణాలను కాపాడలేకపోతున్నాం? ఎందుకు జనాలకి మనం కనీసం బ్రతికే స్వేచ్ఛ ఇవ్వలేకపోతున్నాం? చూడండి, ఒక లగ్జరీ కారు ఢీకొట్టేసి ఆ ఫ్రంట్ పార్ట్ ధ్వంసం అయిపోయిన తర్వాత నాకేం తెలియదు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ డ్రైవర్ కావచ్చు, హూఆర్ ఇట్ మేబీ, హూ ఇస్ రైడింగ్ దట్ కార్. కనీసం వీటికి పట్టుకోలేకపోయాం. ఇది చేతకానితనమా అని చెప్పి పెద్ద ప్రశ్న నేను వేయను. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ ఫెయిల్యూర్. ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఇదిగో వీళ్ళు నిందితులు, ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం కావు అని చెప్పి ధైర్యం కల్పించలేకపోతున్నామే. ఎందుకు మన వ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోతోంది? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్. కోపం రావచ్చుగాక, కానీ కోపం రావాలి. కోపం నుంచి సొల్యూషన్ రావాలి. సమాజం ఏకమవ్వాలి. ఇది పూర్తిగా సిస్టమ్ మీద తోసేసే ప్రయత్నం అయితే కాదు, మనది కూడా తప్పు ఉంది. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సిస్టమ్ బాగాలేదనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీద లేదా? రోడ్డు మీద కొన్ని విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. రోడ్డు మీద వెహికల్స్ అలా ఆగే ఉన్నాయి, ఆటోలు, కార్లు. ఇప్పటికే స్టిల్ అక్కడ వద్దు, నో స్టాపింగ్ అని సైన్ బోర్డ్స్ ఉన్నాయి. దాంతోపాటు హెచ్చరిక బోర్డ్స్ చాలా ఉన్నాయి. వాటిని ఫాలో అవుతున్నామా? స్పీడ్ లిమిట్ని ఫాలో అవుతున్నామా? ఒకప్పుడు స్పీడ్ దాటితే ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద హై స్పీడ్లో వెళ్తే వెంటనే వాళ్ళకి జరిమానాలు వచ్చేసేవి, చలాన్లు వచ్చేవి. ఇప్పుడు ఎక్కడుంది? రోడ్ల మీద ఆగుతున్నారు అక్కడ ఏకంగా. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ టు. ప్రమాదం అని తెలుసు, ప్రమాదపు బోర్డులు అంటే హెచ్చరిక బోర్డులు ఉన్నాయని తెలుసు,
నిర్లక్ష్యం వహిస్తే గుర్తుపెట్టుకోండి, చెల్లించాల్సిందే చలానా కాదు, చావుని. బహుశా ఈ మాట మీకు కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ వాస్తవం. ఆలోచించండి, ఆచరించండి. అధికారులు అమలుకు సిద్ధం కాకపోయినా మనం ఆచరణాత్మకంగా ఉంటే కనీసం మన ప్రాణాలు మనకు దక్కుతాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్.